బిరులూరు మండలం దంపూరు గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలోని సంబంధిత ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్పిసి సంబంధిత డాక్టర్స్ దంపూరు గ్రామానికి వచ్చేసి గ్రామంలోని ప్రజలకు 41 మందికి కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించగా 20 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించి సంబంధిత నెల్లూరు జీజీహెచ్ కి తరలించడం జరిగిందన్నారు. ఈ గ్రామంలో ఎక్కువ మందికి షుగర్, బీపీ పరీక్షలు సుమారు 300 మందికి నిర్వహించి తగిన మందులు ఇవ్వడం జరిగిందని, అలాగే చిన్నపిల్లలు సంబంధిత డాక్టర్ సహాయంతో చిన్నపిల్లలకు కూడా వైద్య పరీక్షలు చేశారు. గత వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం అదేవిధంగా ఎంఎల్హెచ్పి ఇద్దరు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజలందరినీ కూడా సర్వే చేసి వాళ్ళకి అవసరమైనటువంటి టెస్టులు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఆ టెస్టుల తర్వాత ఇక్కడ ఆరోగ్య సురక్ష జరిగేటటువంటి తేదీని, సమయాన్ని, ప్లేస్ని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు డాక్టర్స్కి చెప్పి ఇక్కడ 4 డాక్టర్లు రావడం జరిగింది. ఒక జనరల్ ఫిజిషియను, ఒక చిన్నపిల్లల డాక్టరు, ఒక జనరల్ సర్జను, అదేవిధంగా కళ్ళకు చూసేటటువంటి ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్, ఈ 4 కూడా వచ్చి ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది. మొత్తం 309 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 4కి రెఫరల్స్గా గుర్తించి 3ని జీజీహెచ్కి, ఒకరిని కళ్ళ సమస్య కోసం కళ్ళ హాస్పిటల్కి కూడా రెఫర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బీపీ, షుగరు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేసి నెల రోజులకి అవసరమైనటువంటి మందులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గర్భవతులు, బాలింతలను కూడా పిలుచుకొని వచ్చి వాళ్ళకు కూడా ఇక్కడ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి మందులు ఇవ్వడం జరిగింది. దాదాపు 14 మంది పిల్లలను కూడా ఇక్కడ పరీక్షించి వాళ్ళకు కూడా అవసరమైనటువంటి విటమిన్ ట్యాబ్లెట్స్, ఇతర ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం వల్ల చాలామంది లబ్ధి పొందారు ఈరోజు దంపూర్లో. అదేవిధంగా కళ్ళకి సంబంధించిన పరీక్షలు దాదాపు 41 మందికి చేశాము. దాంట్లో ఒక 20 మందికి కళ్ళద్దాలు అవసరం అని చెప్పి నిర్ధారించడం జరిగింది. వాళ్ళకి త్వరలో కళ్ళద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా వచ్చే 31వ తారీఖు వావిళ్లలో కూడా ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గుర్తిరిగి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.